అధ్యక్షత వహించినటువంటి ఐఏఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవిచంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా ఐఏఎల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య గారికి, అదేవిధంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేష్ రెడ్డి, అదేవిధంగా మాజీ ప్రెసిడెంట్ ఓంకార్ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సీనియర్ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత న్యాయవాదుల సంఘం ఐఏఎల్ పిలుపు మేరకు కర్నూలులో న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈ న్యాయవాదులకు ఎందుకు ఈ రక్షణ చట్టం కావాలని అడుగుతున్నామంటే, ప్రతి జిల్లాల్లో ప్రతి రాష్ట్రంలో న్యాయవాదుల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే న్యాయవాదులకు ప్రొటెక్షన్ చట్టం లేకపోతే ఈ న్యాయవాదులు ఈ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా పక్క రాష్ట్రంలో తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చినారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు రక్షణ చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి ఖబర్దార్. మేము ఈ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చేంత వరకు భారత న్యాయవాదుల సంఘం ఐఏఎల్గా పోరాటాలు చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాము.